బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుతో పాటు పేదలకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. త్వరలోనే ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 3వ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో చర్చలు జరపడంతో పాటు సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో సీఎం బృందం భేటీ కానుంది. యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునుంది. సింగపూర్ పర్యటనలో 3వ రోజున ఇవాళ ముఖ్యమంత్రి బృందం ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనుంది. యువతకు డిజిటల్ నైపుణ్యాలకు అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూపరినేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ శ్రేణి కంపెనీ మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై తయారీ, రీసెర్చ్ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై చర్చించనున్నారు. విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ హుంగ్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. షాంగ్రీలాలో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ నెట్వర్కింగ్ లాంచ్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్ థీమ్పై చర్చిస్తారు. మధ్యాహ్నం సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం సింగపూర్ మాజీ ప్రధాని లీ హిన్సియాన్ ఉలుంగ్తో చంద్రబాబు సమావేశమవుతారు. టీవీఎస్ మోటార్స్ ఎండీ సుదర్శన్ వేణితో సమావేశమై వాహన తయారీ రంగం, ఆటోమొబైల్స్ పార్కులపై చర్చించనున్నారు. బిజినెస్ నెట్వర్కింగ్పై ఏర్పాటు చేసిన విందు సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. సమావేశంలో అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, గ్లోబల్ పెట్టుబడులపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. మరింత సమాచారం నరేంద్ర. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిట్నెట్ రంగాలపై దృష్టి సారించినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు లంచ్లో అనేక ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ప్రారంభమైంది. 2 రోజులుగా సింగపూర్ లో ఆయన పర్యటించారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ కూడా 2 రోజులుగా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ రోజు 3వ రోజు సింగపూర్ లో పర్యటిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు 7 గంటల సమయంలో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మాజీ ప్రధానితో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. సింగపూర్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయనతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు సాధించేందుకే లక్ష్యంగా వివిధ కంపెనీల సీఈఓలు, అదేవిధంగా ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు వరుసగా భేటీలు నిర్వహించబోతూ ఉన్నారు. ఉదయం 7 గంటలకు యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతూ ఉంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. తర్వాత 7:30 ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. వివిధ అంశాలపై కూడా వారితో చర్చించబోతూ ఉన్నారు. ఉదయం 8 గంటలకు మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ శ్రేణి కంపెనీ మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే అంశం మీద చర్చించబోతూ ఉన్నారు. తర్వాత 8:30 ఎయిర్ కండిషన్ కూలింగ్ టెక్నాలజీలో మేటి సంస్థ అయినటువంటి క్యారియర్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై వాళ్ళతో సంపాదించబోతూ ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రపంచంలోని అతిపెద్ద అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఒకటైనటువంటి విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఎగుమతులకు అవకాశాలపై వారికి చంద్రబాబు నాయుడు వివరించబోతూ ఉన్నారు. అదే విధంగా మరోవైపు ఉదయం 9:30 బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్,
థీమ్ పై చర్చించనున్నారు. అదేవిధంగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రముఖులందరితో కూడా వరుసగా చంద్రబాబు నాయుడు భేటీలు కాబోతూ ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సింగపూర్ అధ్యక్షుడితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులు మౌలిక సదుపాయాలపై సింగపూర్ భాగస్వామ్య అంశంపై ఇరు నేతలు కూడా చర్చించుకోబోతూ ఉన్నారు. అనంతరం 1 గంటకు సింగపూర్ మాజీ ప్రధానితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. ముఖ్యంగా 2 గంటల 45 నిమిషాలకు జురాంగ్ కంపెనీతో కూడా దానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. మొత్తంగా సింగపూర్ లో 3వ రోజు బిజీగా చంద్రబాబు నాయుడు గడపబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కూడా మనకు అనుకూల వాతావరణం ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరంతా కూడా సహకరించాలంటూ వివిధ కంపెనీల ప్రతినిధులు, అదేవిధంగా వివిధ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో చంద్రబాబు నాయుడు వాస్తవాలను వివరించి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. రహీం. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.